మీకు తెలుసా? 2004, 14 మధ్య కాలంలో ఆ దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బ్యాంకులు నిండా మునిగినాయి. లేదు, యూపీఏ ప్రభుత్వం నిండా ముంచేసింది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చేసరికి బ్యాంకులన్నీ గూడా గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ గూడా దాదాపు దివాళా స్థితికి చేరుకున్నాయి. ఎందువల్ల అంటే అంటే సరైన మదింపు లేకుండా బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల కొద్దీ అప్పులిచ్చేసినాయి. ఎందుకిచ్చేసినాయంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి వల్ల. మాజీ ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. బ్యాంకుల్లో పేరుకుపోయిన ఎన్‌పీఏలు అంటే వసూలు కావడం గ్యారంటీ లేని రుణాలు యూపీఏ టైంలో ప్రభుత్వ విధానాలు, అవినీతి, పాలసీ పారాలిసిస్ అంటే సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం. ఇలాంటి కారణాల వల్ల ఏం చెప్పారాయన? ఎవరైనా సరే సాధారణంగా అప్పులిస్తే వాటి మీద వడ్డీలు, వాయిదాలు కట్టకపోతే వాళ్లకు నోటీసులిస్తారు. టైం ప్రకారం నోటీసులిచ్చి వసూలు చేయాలి. అది కుదరకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. మిగతా బాకీ వసూలు కోసం కోర్టులో కేసులు వేయాలి. ఇది రూల్. కానీ యూపీఏ ప్రభుత్వ హయాంలో పైవాళ్ల ఒత్తిడి వల్ల అది జరగలేదు. ఆ రుణాలు చెల్లించాల్సిన కాల పరిమితి దాన్నట్లా పెంచుకుంటూ పోయాయి బ్యాంకులు. దానివల్ల రుణాలు నిజంగా వసూలయ్యే అవకాశాలు తగ్గిపోయినాయి. కానీ పుస్తకాల్లో మాత్రం వాటిని రుణాల కింద మంచి రుణాలు ఇవని చూపించారనమాట. అంటే పాత రుణాలు, వాయిదాలు సక్రమంగా వసూలవుతూ ఉంటే వాటిని మళ్ళీ తిరిగి బ్యాంకులు వాటిని కొత్త రుణాలుగా ఇస్తూ ఉంటాయి. తద్వారా వాళ్ళ వడ్డీలు పెరుగుతాయి. వాళ్ళ వ్యాపారం పెరుగుతది. బ్యాంకు గూడా పెరుగుతది. కానీ పాత రుణాలు సంవత్సరాల తరబడి వసూలు కాకుండా ఉండిపోతే బ్యాంకు నిధులు రొటేషన్ గాక దివాలా వైపు వెళ్తాయి గదా! సరిగ్గా అదే జరిగింది. 2014కి ప్రభుత్వ బ్యాంకులు అదే స్థితికి చేరుకున్నాయి. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్‌బీఐతో ఒక ప్రత్యేక ఆడిట్ జరిపిస్తే పాముల పుట్టలన్నీ బయటపడ్డాయన్నమాట. పాత రుణాలు సరైన మదింపు లేకుండా ఇవ్వడం వల్ల అసలు ఆ రుణాలతో ఆ కంపెనీలు కూడా ఎలాంటి ఆస్తులు పెంచుకోలేదు. మరి ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. అంటే ఆ కంపెనీల దగ్గర నుంచి పూర్తి బాకీ కూడా వసూలు చేసుకోవడం ఇంకా జరగని పని అన్నట్టు. అందుకని మోదీ ప్రభుత్వం రాగానే ఒకవైపు వాటి రికవరీ మీద దృష్టి పెట్టి, మరోవైపు బ్యాంకులు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడానికి వీలుగా వాటికి మూలధన నిధులిస్తూ వచ్చింది. అట్లా పాత బకాయిలు ఎంతవరకు రికవర్ అవుతాయో అంత చేసుకొని మిగతా రుణాలను రద్దు చేసిండ్రనమాట. అట్లా ఒక పద్ధతి పాడు లేకుండా పోయిన యూపీఏ టైంలో ఇచ్చిన ఒక 15 భారీ రుణాలు. వాటిలో మరి ఎంత వసూలైంది? బ్యాంకులకు ఎంత నష్టం జరిగిందో ఒకసారి చూద్దాం. విజయ్ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్లు అప్పిస్తే 3,000 కోట్లు మాత్రం వసూలైనాయి. అంటే 6,000 కోట్లు నష్టం. లగడపాటి లాన్కో ఇన్ఫ్రాటెక్ మన తెలుగోడే 45,000 కోట్లు అప్పిస్తే 0 వసూలు. అంటే 45,000 కోట్ల నష్టం లాన్కో వల్ల. ఎస్ఆర్ స్టీల్ 54,565 కోట్లు అప్పిస్తే 46,389 కోట్లొచ్చినాయి. నష్టం 8,176 కోట్లు. ఇక జేపీ గ్రూప్ అప్పు 50,000 కోట్లు, వసూలు 12,000 కోట్లు, నష్టం 38,000 కోట్లు. వీడియోకాన్ అప్పు 64,839 కోట్లయితే వసూలైనయి 2,962 కోట్లు, నష్టం 61,877 కోట్లు. భూషణ్ పవర్ అండ్ స్టీల్ అప్పు 47,902 కోట్లయితే వసూలైనయి 19,895 కోట్లు, నష్టం 28,007 కోట్లు. ఇక అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పు 46,659 కోట్లు అప్పిస్తే 4,400 కోట్లు వసూలైనయి. 42,259 కోట్ల నష్టం అన్నమాట. జీఎంఆర్ గ్రూపు 20,000 కోట్లు అప్పు తీసుకొని అప్పిస్తే 14,000 కోట్లు వసూలైనయి. 6,000 కోట్లు నష్టం. కృష్ణారెడ్డి జీవీకే మన తెలుగే ఇప్పుడు జీఎంఆర్, జీవీకే, లాన్కో ఇవన్నీ మన తెలుగు ఘనులే వీళ్ళందరూ గూడా. బ్యాంకులకు ఆ స్థాయిలో అప్పు ఎగ్గొట్టింది మనోళ్ళే అన్నమాట. కృష్ణారెడ్డి జీవీకే గ్రూప్ అప్పు 15,000 కోట్లు, వసూలైనయి 10,500 కోట్లు, నష్టం 4,500 కోట్లు. ఇక ఏబీజీ షిప్ యార్డ్ అప్పు 20,000 కోట్లయితే వసూలు 2,000 కోట్లు, నష్టం 18,000 కోట్లు. అలోక్ ఇండస్ట్రీస్ అప్పు 21,166 కోట్లయితే 62 కోట్లయితే వసూలైన 5,000 కోట్లు మాత్రమే, నష్టం 16,162 కోట్లు. ఎలక్ట్రో స్టీల్ అప్పు 13,958 కోట్ల అప్పు తీసుకుంటే వసూలైంది 5,320 కోట్లు మాత్రమే, నష్టం 8,638 కోట్లు. ఎస్కేఎస్ మహానది పవర్
21,390 అప్పు తీసుకుంటే వసూలైనయి 0 అంటే 21,390 మోనెట్ ఇస్పాత్ అప్పు 15,000 6,700 వసూలైనయి. 8,300 ఆమ్టెక్ ఆటో అప్పు 12,848 వసూలైనయి. 2,600 నష్టం 10,229 అంటే మొత్తము అంటే కొన్ని కంపెనీలు ముఖ్యమైన 15 కంపెనీలు తీసుకుంటే పెద్ద స్థాయిలో అప్పు ఎగ్గొట్టిన కంపెనీలు లాస్ అయినాయి. 4,57,323 అయితే వసూలైనయి ఎంత తెలుసా? 1,34,785 నష్టం 3,22,538 ఇవన్నీ కూడా 2025 అక్టోబర్ వరకు ఆర్‌బీఐ అట్లాగే ఐబీసీ డేటా ఆధారంగా అంచనాలన్నమాట ఇవి. ఇక రిలయన్స్ వంటివి కొన్ని ఇంకా ఓపెన్‌గా ఉన్నాయి. కాబట్టి రికవరీ జరగొచ్చు. ఇక ఈ పరిస్థితి తర్వాత బ్యాంకులు బతికి బట్టగట్టాలంటే ఎట్లా అవుతది? అంటే వాటిని వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు గదా! ఇంతకుముందు రికవరీ కోసం కోర్టులకు పోతే కేసు తేలడానికే దశాబ్దాలు పట్టేది. ఆలోపు మళ్ళీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అందుకని మోదీ సర్కార్ వచ్చిన తర్వాత 2016లో ఐబీసీ అనే ఒక కొత్త దివాళా రికవరీ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం రికవరీ ప్రాసెస్‌ని అంటే 180 రోజుల నుంచి 330 రోజుల్లోపు జరగాలని నిబంధన పెట్టి రికవరీ చేయడం మొదలుపెట్టిందనమాట. అందుకే ఆ మాత్రం వసూలైనయి, రికవర్ అయినాయి. పైన చెప్పినవి మచ్చుకు మాత్రమే చెప్పినాను గదా! ఇట్లాంటి అప్పులన్నీ బయటపడడం వల్ల 2018 వచ్చేసరికి అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి దాదాపు 87,000 నష్టాలు పోగైనాయి. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల నష్టాల బాట దాటి 2023 వచ్చేసరికి ₹1,00,00,000 లాభాలు కళ్ళజూసినాయి. మరి ప్రభుత్వ బ్యాంకుల్లో ఇలా పేరుకుపోయిన బాకీలు వాటిని రైట్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి కల్పించిన పాపం ఎవరిది? సోనియా యూపీఏ ప్రభుత్వానిది. మరి రాహుల్ ముఠా, నెహ్రూ కుటుంబ బానిసలు, మావో అనుచరులు తిడుతున్నది ఎవరిని? మోదీ సర్కార్ని. ఉదయం లేచింది మొదలు అదాని అంటూ కూసే రాహుల్ ముఠాకు వాళ్ళ పార్టీ ఎంపీగా పనిచేసిన లగడపాటి ఎగ్గొట్టిన 50,000 కోట్ల అప్పు గుర్తురాదా? కనిపించట్లేదా? వాళ్ళ పాలనలోనే ఇచ్చిన ఈ అప్పులు గుర్తు రాలేదా? మొన్న ఏ ఆధారాలు లేకుండానే మోదీ ప్రభుత్వం ఎల్ఐసితో అదానికి 32,000 కోట్లు ఇప్పించింది అని ఒక అబద్ధపు వార్త ప్రచారం చేశారు కదా, చేస్తున్నారు కదా. కానీ రాహుల్ ముఠా అసలు సంగతి దాచింది. ఏదైతే యూపీఏ ప్రభుత్వ హయాంలో, సోనియా ప్రభుత్వ హయాంలో అప్పులిచ్చి దివాలా తీసిన ఆ కంపెనీల షేర్లను వాటిలో కూడా ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది. వాటికి కూడా ఎల్ఐసి డబ్బులు ఇచ్చింది. అయితే యూపీఏ నిర్వాకం ఇప్పుడు యూపీఏ ప్రభుత్వము సోనియా గాంధీ, రాహుల్ ప్రభుత్వం ఇచ్చిన అప్పులిచ్చి దివాలా తీసిన కంపెనీలు ఉన్నాయి కదా, వాటిలో అప్పుడు ఎల్ఐసి కూడా పెట్టుబడులు పెట్టింది, నిధులిచ్చింది. అట్లా ఆ యూపీఏ నిర్వాకం వల్ల ఎల్ఐసికి వచ్చిన నష్టం ఎంతో తెలుసా? దాదాపు 30,000 కోట్లు. మరి దానికి రాహుల్ ముఠా ఏం జవాబు చెప్తుంది? అంటే వాళ్ళ దృష్టిలో పరిపాలన అంటే దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం కాదు, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకొని తాము, తమ అనుచరులు వీళ్ళందరూ అభివృద్ధి చెందడం అనమాట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.